సో, ఎక్కువ లాట్స్‌తో ట్రేడ్ చేయొద్దు. ఎందుకంటే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ తర్వాత జరిగేది ఎక్కువ లాట్స్‌తో ట్రేడ్ చేయకూడదు. మాక్సిమం 1 ఆర్ 3 లాట్స్‌తోని ట్రేడ్ చేయాలి. మీ మీ క్యాపిటల్ యొక్క 10% అనమాట. 10% గాని 5%, 5% ఏస్తే ఫుల్ సెక్యూర్ అనమాట. 10% అనేది కొద్దిగా రిస్క్ అనే చెప్పాలి. కానీ పర్లేదు రిస్క్ తీసుకున్నా మనం సక్సెస్ అవుతాము అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంటే మీరు తీసుకోవచ్చనమాట. సో, ఇలాగ క్లియర్ ఇండికేషన్ ఇచ్చినప్పుడు మాత్రం మీరు రిస్క్ తీసుకున్న 10% తీసుకోవచ్చు. అలా కాకుండా ఇగో ఇలాంటి క్యాండిల్స్ వచ్చినప్పుడు మాత్రం మీరు కొంచెం అంటే రిస్క్ తీసుకోకూడదు కాబట్టి 5% క్యాపిటల్ డిప్లాయ్ చేసుకొని చేసుకోవాలనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ ఓడిపోయినప్పుడు మాత్రం మీరు కంపల్సరీగా మీరు చూడాల్సింది ఏంటంటే రిజెక్షన్స్ చూడాలి. ఆ వాల్యూమ్ ఎంతుంది? అది ఎవరి కంట్రోల్‌లో ఉంది? బయర్స్ కంట్రోల్‌లో ఉందా? సెల్లర్స్ కంట్రోల్‌లో ఉందా? చూసుకొని మీరు నెక్స్ట్ 15 మినిట్స్ కల్లా ఎంట్రీ ఇవ్వాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.